హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ తెలుగు ఛానల్. అలాగే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు మనము పండ్లతో పంచామృతాన్ని తయారు చేసుకుందాము. దేవుడికి ప్రసాదం వండే టైం లేనప్పుడు ఇలా 1 మినిట్లోనే ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దేవునికి నైవేద్యం పెట్టే ఒక బౌల్ని తీసుకుందాము. అందులో ఒక పావు కప్పు వరకు దానిమ్మ గింజల్ని వేసుకోవాలి. అలాగే పావు కప్పు వరకు యాపిల్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. అరటిపండు ముక్కల్ని పావు కప్పు వరకు వేసుకోవాలి. ఒక 11 వరకు ఎండు ద్రాక్షను వేసుకోవాలి. అలాగే వీటిని కిస్మిస్ అని కూడా అంటారు కదా. ఒక అరకప్పు వరకు ఆవు పాలను వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు వరకు ఆవు పెరుగును కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆవు నెయ్యిని కూడా వేసుకోవాలి. ఈ ప్రసాదం తయారు చేయడానికి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యిని ఉపయోగిస్తే చాలా మంచిది. టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. చివరగా తేనెను కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనం షుగరు అవన్నీ కలిపాం కదా, అవన్నీ కలిసే విధంగా ఇలా కలిపేసుకోవాలి. ఇంట్లో కుటుంబ సభ్యులను బట్టి ఫ్రూట్స్ క్వాంటిటీ పెంచుకోవచ్చు. అలాగే ఇవే ఫ్రూట్స్ కాకుండా మిగతా ఫ్రూట్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. చూసారు కదా, తక్కువ టైంలో పండ్లతో పంచామృతాన్ని ఎలా తయారు చేసుకున్నామో. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.